ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనలు 84వ అధ్యాయము 3వ వచనము. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ భక్తుని యొక్క హృదయం చూస్తే ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాడు. ప్రభువుని తన మాటలతో ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాడు. ఎందుకని? ఆయనకు అందులో అనగా ప్రభువు యొక్క సన్నిధిలో లేదా ప్రభువుతో ఎంతో సాన్నిహిత్యమున్నది. బయట ఎక్కడ దొరకని కృప సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిలో అతనికి దొరికియున్నది. అందుకనే ఎంత చక్కని మాటలు మాట్లాడుచున్నాడో. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నివాసము లేక, నివసించే స్థలము లేక, నివసించే ప్రదేశము లేక, అనగా ఈ లోకములో ఎక్కడా బ్రతకగలిగే అవకాశము లేక ఉన్నావా? ఎక్కడికి వెళ్ళినా శాంతి దొరకడం లేదా? ఎక్కడికి వెళ్ళినా సమాధానం దొరకడం లేదా? ఏమి చేసినా జీవితం బాగుపడడం లేదా? అయితే ఒక స్థలానికి నువ్వు రావాలి. ఆ స్థలము పేరే యెహోవా సన్నిధి. అది నీకు గొప్ప కాపుదలనిస్తుంది. ఎందుకనగా అది సైన్యములకు అధిపతియగు యెహోవా ఉండు స్థలము. ఆ స్థలానికి నీవు పరిగెత్తుకుంటూ రావాలి. పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఎదుట మోకరిల్లితే ఖచ్చితంగా ఇదిగో పిచ్చుకలకు, వానకోయిలకు స్థలమునిచ్చిన దేవుడు, అనగా పిచ్చుకల వంటి మనుషులకు, వానకోయిల వంటి మనుషులకు స్థలమునిచ్చి, వారికెంతో కాపుదలనిచ్చి, వారికెంతో క్షేమమును కలుగజేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా బాగు చేయుటకు, నీకు కూడా కృపను అనుగ్రహించుటకు చాలిన దేవుడై ఉన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, మరి పిచ్చుకల పిల్లలు అంటే అది ఎంత సున్నితమైనటువంటి విషయము. అక్కడే పిల్లలు పెడతాయట పిచ్చుకలు. అంటే ఎంత సున్నితమైన విషయం. మీరెప్పుడైనా పిచ్చుక గూళ్ళను చూసారా? ఎంతో సెక్యూరిటీగా పిచ్చుక గూడు కట్టుకుంటుంది. అంత సెక్యూరిటీగా ఎందుకు గూడు కట్టుకుంటుందో తెలుసా? ఎటువంటి ప్రమాదము నా పిల్లలకు రాకూడదు అని చెప్పి తాను ఎన్నో తెలివితేటలతో కొన్ని పిచ్చుకలు గూళ్ళను అల్లుతాయి. అక్కడ 2 నివాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఒకటేమో ఓపెన్గా ఉండే గూడు, ఇంకొకటేమో సీక్రెట్గా ఉండే గూడు. ఒక గూటినే 2 పోర్షన్లుగా అవి అల్లుకుంటాయి. కొన్ని పిచ్చుకలు చూసినట్లయితే పూరి గుడిసెలలో, పూరి పాకలలో జమ్ము కట్టను లేదా రెల్లు కట్టెలను మెల్లగా కొరికి తొలగించేసి అక్కడ వాటికి ఒక హోల్లాగా చేసుకొని, వాటికక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని, అక్కడ గూళ్ళు పెట్టుకొని అవి నివసిస్తాయి.
ఒక్కొక్క జాతి పక్షి ఒక్కొక్క రీతిగా గూళ్ళనైతే పెట్టుకుంటాయి. కానీ ఏది కూడా నిర్లక్ష్యంగా మాత్రం గూళ్ళను పెట్టుకోవు. అన్నీ కూడా గూళ్ళను ఎంతో క్షేమంగా, భద్రంగా ఉండేటట్లుగా గూళ్ళను పెట్టుకుంటాయి. వాటి గూటిని ఎంతో మెత్తన చేసుకుంటాయి. వాటి గూటిలో మెత్తటి వస్తువులను పెట్టుకుంటాయి. ఎందుకో తెలుసా? పిల్లలకు క్షేమము కలిగి ఉండాలని, పిల్లలు క్షేమంగా ఉండాలని, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, పిల్లలు బాగుండాలని, పిల్లలకి ఎటువంటి గాయాలు అవ్వకూడదని ఎంతో సెక్యూరిటీతో ఆ గూళ్ళను పిచ్చుకలు పెట్టుకుంటాయి. అది ఎంతో సెక్యూరిటీ కలిగిన ప్లేస్‌లో పెట్టుకుంటాయి. అటువంటి పిట్టలు, పిచ్చుకలు వచ్చి యెహోవా సన్నిధిలో పిల్లలు పెట్టేస్తాయట. పిల్లలు పెడుతున్నాయంట. అంటే యెహోవా స్థలము అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధి అంటే ఎంత సెక్యూరిటీయో, ఎంత క్షేమమో మీరర్థం చేసుకోవాలి. దేవునికే మహిమ కలుగునుగాక. మరి వానకోవెలకు కూడా గూటి స్థలము అక్కడే దొరుకుతుందంట. గూళ్ళెక్కడైనా సరే అవి క్షేమంగా ఉంటుంది అన్న నమ్మకము వాటికి కుదిరితేనే అవి అక్కడ వచ్చి గూళ్ళు పెట్టుకుంటాయి, గుడ్లు పెడతాయి, పిల్లలు పెడతాయి. వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, యెహోవా సన్నిధి ఎంత క్షేమమో, యెహోవా సన్నిధి ఎంత మేలో ఈ ఒక్క మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, ఎక్కడెక్కడో తిరిగి, ఏవేవో చేసి, ఏవేవో చూసి అలసిపోయున్నావా, సొలసిపోయున్నావా, విసిగిపోయున్నావా, వేసారిపోయున్నావా? యెహోవా సన్నిధికి నడువు. యేసయ్య సన్నిధికి రా. యేసయ్య నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. యేసయ్య సన్నిధికి రా. యేసయ్య సన్నిధికొచ్చి మోకరించు. యేసయ్యనొక్కసారి ప్రయత్నించు. నీ దేవునిగా అంగీకరించు. నీ రక్షకునిగా అంగీకరించు. ఆయన యందు పూర్తి నమ్మకముంచు. ఆయన యందు పూర్తి విశ్వాసముంచు. బాప్తిస్మం తీసుకో. దేవుణ్ణి నమ్ముకొని ఆయన రక్తంలో, ఆయన శరీరంలో పాలు పంచుకో. ఆయనలో ఒక భాగముగా నీవును ఉండు. అది నీకెంతో మేలు. ఎంత మేలంటే పిచ్చుక పిల్లలు కూడా అక్కడ నివసించదగినంత క్షేమము. పిచ్చుక పిల్లలు కూడా అక్కడ క్షేమముగా ఉండగలిగినంత కృప. పిచ్చుకల గూటికి ఎంత క్షేమము దేవుడు అనుగ్రహిస్తాడో అంత క్షేమము నీకు అనుగ్రహిస్తాడు. వాక్యం వింటున్న ప్రియబిడ్డ, అలసిపోయావు, సొలసిపోయావు, విసిగిపోయావు, వేసారిపోయావు, బాధపడ్డావు, కృంగిపోయావు, ఏడ్చావు. నీ మొర వినువాడు ఎవడునూ లేడు. నీ బాధ వినువాడు, నీ కన్నీరు తుడుచువారు ఎవరూ లేరు. వాక్యం వింటున్న ప్రియబిడ్డ, 2000 సంవత్సరాల క్రితమే ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వమానవాళి బాధ నుండి, భారము నుండి విడుదల కలుగుచేయుటకు, రక్షణ కలుగుచేయుటకు 2000 సంవత్సరాల క్రితమే కలువరి శిలువలో తన ప్రాణం పెట్టి రక్షణను కలుగుచేసిన దేవాతి దేవుడైన యేసుక్రీస్తు నీ వైపు చేతులు చాచి, రా, నా దగ్గరికి రా, నేను రక్షిస్తాను, నీకు కృప చూపుతాను అని ఈ వీడియో ద్వారా, ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించు. నీ హృదయంలో ఆయనను స్థిరపరచుకో. నీ జీవితం మారిపోతుంది. నీ పరిస్థితులు మారిపోతాయి. నీ స్థితిగతులు మారిపోతాయి. ప్రభు నిన్ను మంచి స్థితిలో, ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన కృప నీకు అనుగ్రహించి, కృపా కాపుదల ప్రభు నీకు దయచేయునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ కృపకు పాత్రుడనగా ఎంచు. అవును తండ్రి, క్షేమం ఎక్కడ దొరుకుతుంది? పిచ్చుక పిల్లకు కూడా క్షేమం ఎక్కడ దొరుకుతుంది? నీ సన్నిధిలోనే. వానకోవిలకు గూడెక్కడ దొరుకుతుంది? నీ సన్నిధిలోనే. సైన్యములకు అధిపతియగు యెహోవా, క్షేమాన్ని దయచేసే దేవా, నీకు వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి అటువంటి స్థితినివ్వండి. ఈ వాక్యంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నాయనా అటువంటి స్థితినిచ్చి, నమ్మకంతో, విశ్వాసంతో నీ యందు నమ్మిక ఉంచి వారిని
అట్టి స్థితిలో దాచి బలపరిచి భద్రపరిచి క్షేమాన్ని అనుగ్రహిస్తున్నావని మేము నమ్ముతూ ఈ ప్రార్థనంతా యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మను దీవించి మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మీ పిల్లల పిల్లలకు దేవుడు మేలు చేయునుగాక. ఆమేన్.